42వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇప్పిరీతు వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగునిచున్నది, జీవము గల దేవుని కొరకు కృష్ణగునిచున్నది. మనం చదువుకున్నటువంటి వాక్యంలో కోరాహు యొక్క కుమారులు ఆశ. చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి. ఆశ లేని జీవంటూ లేదు అన్నారు అక్కడ. ఆశ లేని జీవంటూ లేదు. ఆ జీవుల్లో మనం ఒకరు మానవులుగా కదండి. మీకు ఇక్కడ కూడిన మీలో చాలా మంది కూడా ఆశలు ఉంటాయి. నాకు ఏ ఆశ లేదంటే వాళ్ళు ఎవరు ఉన్నారు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూస్తాను, చేయొచ్చండి. అసలు నాకు ఏ ఆశ లేదండి, ఏ కోరిక లేదండి అన్నవాళ్ళు ఎవరైనా అక్కడెక్కడ చేయబట్టలేదు. నాకు ఉన్నాయి చాలా ఆశలు కదండి. ఆశ ఏదైనా ఒకటే కానీ ఆశల్లో రకరకాల ఆశలు ఏముంటాయండి. రకరకాల కొన్ని ఆశలు మనల్ని బ్రతికిస్తాయి, మనల్ని పరలోకం తీసుకెళ్తాయి. కొన్ని ఆశలు మనల్ని చంపుతాయి, మనల్ని నిజ నరకాన్ని నడిపిస్తాయి. కొన్ని ఆశలు మనల్ని ఇరుకుల్లో పెట్టేస్తాయి, సమస్యల్లో పెట్టేస్తాయి. కొన్ని ఆశలు మనల్ని సేఫ్గా వస్తాయి. అవునా కాదు? అవునండి. అంతే. అసలు నీ హృదయంలో ఆలోచన ఆశ రాకుండా ఏ పని చేయవు కదా. కదండి. ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్యంలో కూడా ఈ భక్తులకి ఆశలు ఉన్నాయి, కానీ వీళ్ళ ఆశలు ఏంటంటే ఒక దుప్పి నీటి వాగుల కొరకు అరణ్యంలో లేదా అడవులో చేస్తుందో ఆగాలి నీళ్ళని దుప్పుతో పోల్చుకున్నాడు భక్తుడు. దేవుని పట్ల వెళ్తున్నటువంటి ఆశ ఎంత అనుకున్నాయి. ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధికి లేక దేవుని పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నావు? ఎంత ఆశ, ఎంత కోరిక కలిగి ఉన్నావు? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అంటే తహతహలాడుచున్నది. ఆశ తహతహలాడుచున్నది. తృష్ణ అనగా తపన. ఏంటండి? తపన. నేను ఎప్పుడు బైబిల్ చదవాలి, ఎప్పుడు నేను పొద్దున్నే లేవాలి, వ్యాకరణ ప్రాంతానికి వెళ్ళాలి, ఆదివారం కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలి, ఈరోజు నా పని ఇంటి పని ముగించుకొని నేను కొంతసేపు ప్రార్థన చేయాలి. తపన ఉండాలి కాదండి. వీళ్ళకున్న ఆశలు ఏంటంటే దేవుని నిమిత్తమే. మారు మనసు పొందిన వాళ్ళకి ఉండవలసిన ఆశలే ఈయన కలిగి ఉన్నాడు. నీవు మారు మనసు పొందితే ఇటువంటి తపన, ఇటువంటి అహతహలాడేటువంటి ఆశ కలిగి ఉండాలి. ఎవరి కోసం? దేవుని కోసం కాదండి. దేవుని కోసము ఇటువంటి ఆశలు కలిగి ఉండాలి. ఇక కోరాహు కుమారుడు ఏమన్నాడంటే 84వ కీర్తనలో 2వ వచనం, 84 యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సమస్యలుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది. చూడండి వీళ్ళు ఏమంటున్నారంటే జీవం నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సమస్యలుచున్నది. ఈ దినాల్లో మారుమనసు పొందినోళ్ళకి ఇటువంటి ఆశ లేదు. దేవుని కోసం ఏదైనా చేయాలి, బైబిల్ బాగా చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. నీకుండేటువంటి ఆశలు వేరే. జీవం గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో త్యాగ చేసి కదండి. కాబట్టి
చూడండి, వారు మనకు ఉన్నటువంటి నీ జీవితంలో నీకు ఉండవలసినటువంటి ఆశ ఏంటంటే దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని కోసము బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథం అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ. కాబట్టి ఏమి తిందుమో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుతున్నది చింతింపకుడి. కానీ కొంతమందికి ఆశ ఏంటంటే ఏ ఆశ? తినాలి. ఏం చేయాలండి? తినాలి. ఏ తిందుమా, ఏ ధరించుకుందుమా, ఏమి సంపాదిస్తుందమా. చూడండి, మొన్న ఫ్రైడే మేము ఒక ఇంటికి రోపోవటానికి వెళ్ళాం. ఫ్రైడే సాయంత్రాలు ఏదో ఒక రోజు మా ఫ్యామిలీ అంతా అయిపోతాం. ఇక్కడ పాటలు అయిపోయి వాక్యం అయిపోయింది. లాస్ట్ ఆశీర్వాదం ఇచ్చేసిన తర్వాత, ఆశీర్వాదం ఇచ్చిన వెంటనే మా పిల్లడు అంటాడు, మమ్మీ తిందాం, ఇక్కడ తిందాం అంటాడు. ఇంకా తిందాం ఇంకా అంటే ప్రార్థన అయిపోగానే ఏముంటది, సైకి చెప్పి తిందాం. చూడండి, శరీరానికి ఏముంటది? ఆశ. మరి నీకున్నటువంటి ఆశ ఏంటి? ఒకసారి ఆలోచించి. ఆశలు ఉంటాయి. ఆశ అనేది ప్రతి జీవికి ఉంటది, ప్రతి మానవుడికి ఉంటది. కోరహ పిల్లలకున్నటువంటి కుమారుడు ఆశ ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళాలి కదండి, ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, త్వరగా పనులు పిలుచుకుని వెళ్ళిపోవాలి. ఆశ. సరే, అదొక కోరిక. మనకుండేటువంటి ఆశ ఏంటంటే తినాలి. కీర్తనలు 78వ కీర్తన 18వ. వారు తమ ఆశ కొలది ఆహారం నడుచు తమ హృదయంలో దేవుని వారు ఆశ కొలది దేవుడు ఏం చేశారంట? చూడండి, వీళ్ళు అరణ్యులో వేలప్పుడు ఆశ ఉంది. ఆహారము తినాలని ఆశ. చూడండి, తినాలి తినాలి తినాలి. 106వ కీర్తనలో కూడా అదే దాని గురించి రాయబడుతుంది. 106వ కీర్తనలో కూడా 106:14. అరణ్యంలో వారు బహుగా ఏవాశించారు? కోరహ కుమారులాగా దేవుని సన్నిధా ఏకాంత ప్రార్థన రోజు చదవడమా కదండి. మా ఓతో తోలాలి కదా, లేగో స్కూల్ టైం ఏంది, లేగో ప్రార్థన టైం ఏంది, లేగో ఏకాంత ప్రార్థన టైం ఏంది, లేగో. అసలు ఆశ లేదు కదా. అసలు తహతహలాడేటువంటి ఆరాటం కలిగిన హృదయం నీకు లేదు. కాబట్టి ఇలాంటి ఎలా పడిపోతారు కొంతమంది. కుటుంబారాధనలో పొద్దున్నే లేచి కూర్చుంటే నిద్రపోతారు. కొంతమంది శనివారం మరి ప్రార్థనకు వస్తారు కదా, అక్కడ ప్రార్థన చేస్తా ఉంటుంటే వాళ్ళు నోటీస్ పని కట్టేస్తారు. కొంతమంది అంటారు కొంచెం సంఖ్యలో ఉంటారు, నిద్రపోతారు. అలాగా అదొక స్పిరిట్. ఏంటంటే నిద్ర దయ్యం, దానికోసం ఉపాసం ఉండాలి. ఆశ లేదు కొంతమందికి, ఇచ్చి నిద్రపోతారు. అలా అంటే హృదయంలో ప్రార్థన ఆశ లేదు వీళ్ళకి కదండి. ప్రార్థనకి రావడమే కొంతమంది పులుపు లాగేస్తారండి. నేను అందరినీ చూస్తా ఉంటాను ఇలాగా. ఎక్కడ జిల్లా కూడా అయినా ఎక్కడైనా మిడ్నైట్ ప్రేయర్ పెడతారు కదా మీరు. ఎంతమంది ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తారు? అక్కడ ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తారు, గోడకి జారబడిపోయి ఏకుందాగేస్తారు. ఏదో ఎంత కరువైపోయినట్టు నేను పడుకుని 6 నెలలు అయినట్టు, 6 నెలలు బట్టి నిద్ర లేదన్నట్టుగా ఏదో నెలకు ఒకసారి పెట్టేటువంటి మిడ్నైట్ ప్రేయర్కి వచ్చి ఏం చెప్తారండి, ముసుగు ఇక్కడ దాకా లాగేస్తారు. ఏం చెప్తారు చెప్పండి అమ్మా? ముసుగు లాగేస్తారు, అతనికి లాగేసి నిద్రపోతారు. ఆ నిద్రపోతే ఇక్కడ నిద్రపోతే బాగుంటుంది కదా. ఆశ ఉన్నది వీళ్ళకి ఏముండదండి. అవే ఆశ నిద్రపోతామే. అలాంటప్పుడు మనం పేరు పెట్టి చెప్పాలమ్మా, లే ప్రార్థన చేసుకో, పేరు పెట్టి చెప్పాలి. అప్పుడు వాళ్ళు సిగ్గుపడి నిండబట్టు నిద్రపోరు. వీళ్ళకి తిండి ఆశ. ఏ ఆశ అండి? తిండి ఆశ. కోరహ కుమారులకి ప్రార్థన ఆశ. ఇంక వేరే ఆశ లేవండి.
ఆ? చాలా మందికి ఎన్ని ఆశలు ఉంటాయి. ఆ? రొట్టె ఆశ, చేపల ఆశ, యేసు ప్రభు వెతికేవారట. ప్రభు అన్నాడు, మీరు నా మీద ప్రేమ ఉంది కదా ఎతికేది, చెప్పండి నేను ఇచ్చేది మీరు రొట్టె మీద ఆశ కలిగి, చేపల మీద రొట్టె ఆశ కలిగి నన్ను చూస్తున్నారు. కొంతమందికి ఏ ఆశలు ఉంటాయండి? ఆ? తెల్లగా అయిపోతాయి బాగుంది. తెల్లగా అయిపోవాలంట. తెల్లగా అయిపోవడానికి ఏం వాడాలి? ఆ? ఇంకా వీళ్ళని గూగుల్ తల్లి అడుగుతా ఉంటారు, గూగుల్ బైబిల్ చేయండి. అడిగారు ఎప్పుడన్నా మీరు? ఆ? గూగుల్ బాగా ధనవంతున్న వాళ్ళంటే ఏం చేయాలి? ఆశ. గూగుల్ జుట్టు పలసపడిపోయింది, బొత్తిగా బారుగా రావాలంటే ఏం చేయాలి? అందరూ ఊడిపోతుంది సిటీలో. ఏమండి? చెప్పండి గూగుల్ నేను కొంచెం హై కావాలి, ఏం చేయాలి? ఏంటి ఇది ఆశ కదా కొంతమందికి. గూగుల్ నేను కొంచెం సన్నపడాలి, ఏం చేయాలి? బాగా సన్నగా ఉన్నారనుకోండి, లావు కావాలంటే ఏం చేయాలి? చూడండి అడుగుతున్నారు ఎప్పుడన్నా? అడిగే ఉంటారు బహుశా కొంతమంది. ఏమండి? అడిగే ఉంటారు. నీకు ఆశ ఉందా కాబట్టి నువ్వు అడుగుతున్నావు. నీకు ఏ ఆశ ఉందో నాకు తెలియదు కానీ రాత్రి నీకు ఆశ ఉంటే నువ్వు అడుగుతావు. ఆ? నీకు దేవుడి పట్ల ఆశ ఉంటే ప్రభా నన్ను పరిశుద్ధులుగా చేయి ప్రభా అని అడుగుతావు. నీకు పాపం పట్ల ఆశ ఉందనుకోండి, పాపాన్ని అడుగుతావు. ఎలా చేయాలి ఏంటి ఎలాగా అని అడుగుతావు. దొంగోడు అడుగుతాడు గూగుల్ నేను దొరకకుండా దొంగతనం చేయాలంటే ఏం చేయాలి? రాణిస్తానే మరి నీకుండేటువంటి ఆశ ఏంటి? ఇలా అంటారు ఇక్కడ, నా హృదయం ఆశపడుతుంది. 84 కీర్తనలో ఏముంది? దేవుని దర్శించుటకు నా హృదయం ఆశపడుతుంది, నా శరీరం కూడా ఆశపడుతుంది. కీర్తనలు 55వ కీర్తన 21వ కీర్తన. వారి నోటి మాటకు వెన్న వలె మృదువుగా ఉన్నది, అయితే వారి హృదయంలో కలహం ఉంటది. వాళ్ళ హృదయం ఏముంది? కౌరవ కుమార్ హృదయం ఏముంది? ఏమండి? కలహము ఏంటండి అది? కలహం అంటే ఏంటండి? గొడవ. ఇవ్వంటే గొడవ, అంటే గొడవ. మారు మనసు పొంది నువ్వు గొడవలకు వెళ్ళకూడదు సుమా. మారు మనసు పొందినడు ఇక్కడ పంచాయతీ పెట్టకూడదు, గొడవ పడకూడదు, నిదానంగా మాట్లాడాలి. ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు నిదానంగా మాట్లాడు. మారు మనసు పొందినోడు తెలుసా? గొడవ పడతావా? గొడవ పడేది ఎవరు చెప్పండి? గొడవ పడేది ఎవరండి? ఎప్పుడన్నా మీకు రోడ్డు మీద కుక్కల గుంపు కనపడతాయి, కాల్స్ ఏం చేస్తాయి? మంచి చెడ్డ మాట్లాడుకుంటాయా? ఈ రోజు మీ ఇంటి కూడా మా ఇంటి కూడా చెప్పుకుంటాయేమో కుక్కలు. స్టంట్ చేస్తాయి. ఏం చేస్తాయండి? నా ఏరియాకి వచ్చాయండి అంటది. గొడవ ఎక్కడ? అయ్యే కొట్టేసుకుంటాయి, బరిగేసుకుంటాయి. కొన్నిసార్లు ఆటోలో కూడా వచ్చేస్తాయి అటాక్. బయట తీసుకెళ్తాయి, బయట అటాక్ వచ్చేస్తాయి. గొడవ నీ హృదయంలో ఏముంది? కలహం. కలహం ఉందా? గొడవ ఉందా? బాగుందా నీ హృదయంలో? కోరాకు హృదయంలో ఏముందంట? కుమారుడు హృదయంలో దర్శించాలి దేవుణ్ణి. ఆ ఆశ తప్ప వేరే ఆశ లేదండి. మారు మనసు పొంది నీవు యేసు ప్రభు సరుకు వస్తుంది. నీవు ఉండవలసిన ఆశ ఏంటంటే ప్రభు గురించి ఇంకా రోజుగా తెలుసుకోవాలి. ఇక ఆయన ఇంకా నేను ముఖాముఖిగా దర్శించాలి. ఆయన నాతో ఉండాలి, నా ఆయనతో ఉండాలి. ఈ ఆశ నీకుండాలి. ఏది నీ ఆశ? నీ హృదయంలో కలహం ఉంది. వాళ్ళ హృదయం అంట ప్రభుని ఎప్పుడు దర్శించాలా? హృదయం. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును రక్షణ చేసినాడు. సరే ఎంత వీళ్ళ హృదయంలో ఏమున్నదట? వీళ్ళ హృదయంలో ఏమున్నదండి? పాపము లక్ష్యం చేశాడు. అంటే పాపం పట్ల ఆశ ఉన్నమాట. ఏ పాపం చేయాలి? నీ శరీరం ఏమని కేకలేస్తుంది? నీ హృదయం ఏమని కేకలేస్తుందంటే ఏ పాపం చేయాలి? ఇంకేం చూడాలి? శరీరం అంటే ఏంటి? చెవులు నీ శరీరమే, కళ్ళు నీ శరీరమే కదా. నీ కళ్ళు కోరుకుంటాయి సెల్ ఫోన్ లో సినిమా చూడాలి, టీవీ చూడాలి, సినిమా బయట థియేటర్కి వెళ్ళిపోవాలి. నీ హృదయం ఏం కోరుకుంటుంది? నీ హృదయం పాపమును లక్ష్య పెట్టేటువంటి హృదయం ఇంకా అదే ఆశ. ఏ ఆశ చూసారా? ఉందా అటువంటి ఆశ? ఉందని కోరాహు కుమారులు అంటే భక్తి ఆశ నీలో కనపడటం లేదు. మీరు అయితే ఏ పాపం చేయాలి, ఏం తినాలి, ఏం తాగాలి,
వీళ్ళ హృదయంలో ఏమన్నదంటే పాపం విడిచి ఉందండి. ఏం విడిచి ఉందండి? ఉందా నీ హృదయంలో పాపం పట్ల ఆశ ఉందని? కానీ నీ పొరుగు అనే వారి పట్ల ఆశ ఉందా? నీ పొరుగు వారిని నీకు ఆశించే మనసు ఉందా? నీ పొరుగు వారి భార్యనైనను ఎద్దునైనను నీకు ఆశించే మనసు నీకుందా? అయితే నీ భక్తి లేనట్టే కదా, భక్తి లేనట్టే. నేను భక్తి ఉంటే ఆశించు చీ అనుకుంటామంటే డబ్బును ఆశించేటువంటి హృదయం నీకుందా? ఆశ ఏం ఆశ? కొంతమందికి ఏం ఆశ ఉంటుందో తెలుసా? పెద్ద ఇల్లు కట్టేయాలి, పొడుగు తప్పే ఇంకా అదే ఆలోచన ఉంటుంది అలాగే. మా మనవాడికి కట్టేసింది పర్లం గురించి ఆలోచన మనం ఏదో మొత్తానికి ఇచ్చేస్తాను కదా. ఇంక దేవుని గురించి ఆశ ఉండదు వీళ్ళకి. చూడండి, పాపము ఏంటంటే అది వారి హృదయంలో పాపమును లక్ష్య పెట్టి అంటే ఇంకా పాపం వాళ్ళ హృదయంలో ఉంది. ఇక కొత్త కొత్త పాపాలు చేయాలి. ఏం చేయాలంట? కొత్త కొత్త పాపాలు చేయాలి. ఎలా చేయాలి? అది ఉందా నీ హృదయంలో? 53వ కీర్తన 21. కీర్తన హృదయంలో ఏమున్నదండి? నీ హృదయంలో ఏముంది? మచ్చలు పట్టేయండి. ఇతరుల పిల్లలకి మంచి మార్కులు వచ్చినాయి అనుకో, నీకు చూడదు. ఇతరుల పిల్లలకి మంచి ఉద్యోగం వస్తే నువ్వు ఓర్చుకోలేవు. ఇతరులు బాగా సంపాదించుకుంటుంటే నువ్వు చూచి ఓర్చుకోలేదు, సహించుకోవాలి. ఉందా అటువంటి హృదయం? ఉందా? ఇతరులు ఎల్లప్పుడు పాడైపోవాలని ఆలోచించే నీ హృదయం నీకుంటే నీవే పాడై. వాళ్ళ హృదయంలో మత్సరం ఉంది అనండి. మత్సరం ఎముకలకు కొన్ని అది క్యాన్సర్ లాంటిది. మత్సరం అనేది ఎటువంటిదంటే అది క్యాన్సర్ లాంటిది. కానీ కోరాహు కుమారుల యొక్క హృదయంలో ఉన్నది ఏంటంటే ప్రభుని ఎప్పుడు దర్శించాలి వాళ్ళ హృదయం కేకలు వేస్తుంది. మరి నీ హృదయంలో పాపం ఉంది, నీ హృదయంలో కలహం ఉంది, నీ హృదయంలో మత్సరం ఉంది, ఇంకేముంది? 119:70. అంటే కొంతమంది హృదయంలో ఏమున్నదంట? కొవ్వుందంట. ఏంటంటే కొవ్వుందని నేను టెస్ట్లే చేయలేదు, కానీ ఎలాగెళ్తుంది బ్యాడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటే నాకు టెస్ట్ చేయాలి. మరి టెస్ట్ లేకుండా చెప్పేది ఏంటి? గర్వం. ఏంటండి? హృదయంలో కొవ్వండి ఏంటి? వీళ్ళు ఎవరిని కేర్ చేయరు, వీళ్ళు దీనత్వం కనపడదు, సాత్వికం కనపడదు, ప్రేమగా ఉండరు, ఏదో గర్వం. అది వీళ్ళతో నాకేంటి, వాళ్ళతో నాకేంటి. కొంతమంది మనసులో ఈ రకమైనటువంటి అక్షరాలు లెక్కలు కట్టేటువంటి స్వభావం ఉంటుంది. గర్వానికి అలాగే ఉండకూడదు. భక్తి ఆశలు తప్ప నీ హృదయంలో అనేది కనబడకూడదు. 140వ కీర్తన 2వ వచనం. వారు తమ హృదయంలో అపాయకరమైన ఆలోచనలో నీ హృదయంలో పడే ఉంది. ఇతరుల గురించి కీడు తలంచేటువంటివి. అదే ఆలోచించేది నేను ఎట్లుంది? లేదు లేదు, అలా ఉండకూడదు. నువ్వు వారు మూసుకున్నవాడు. వీళ్ళ హృదయము ఎవరి భక్తితో నిండిపోయింది. నీ హృదయం ఎన్ని పాపములతో వాళ్ళ శరీరం కూడా ఏం చేస్తుందంట? కేకలు వేస్తుంది. ఏం కేకలు? దావీదు కుమారులను హరించు, చప్పట్లు కొట్టడం, ప్రభుని స్తుతించడం, ఆ కేకలు. అంటే ఇక్కడ భార్య భర్తలు వస్తుండే కేకలు కాదు, పక్కింటి మీద వేసే కేకలు కాదు. మీ శరీరం కూడా కేకలేస్తుంది. సార్ నీ శరీరం ఏం చేస్తుంది? పోతీఫరు భార్య శరీరము కేకలేస్తుంది. చెప్పండి, చెప్పాలి. పోతీఫరు యొక్క భార్య శరీరం ఏం చేస్తుంది? కేకలేస్తుంది. సరే, ఆ శరీరానికి భక్తి లేదు. కోరాహు కుమారుల యొక్క వారి శరీరం కేకలేస్తుంది, కానీ పాపం చేయమని కాదు. కానీ దేవుని స్తుతించాలి, ఏ పూజాములు చేసి ఆయన కనపరచాలి, ఆయన మందిరానికి త్వరగా పెట్టుకోవాలి. కొంతమందికి మందిరం అంటే ఇష్టపడదా? మందిరం అంటే కొంతమందికి ఏముండదు? అప్పుడే ఆదివారం వచ్చేసిందా, అప్పుడే శనివారం వచ్చేసిందా. ఎందుకు? పాపం నీలో ఉన్నప్పుడు నువ్వు మందిరాన్ని ఇష్టపడవు, ప్రభు సన్నిధిని ఇష్టపడవు,
ఏమంటే 10 మంది కాదు చర్చ అంటే పడదు అసలు. ఎప్పుడు తొందరగా వెళ్ళిపోవాలా చల్లేసుకుని పడుకోవాలి. ఇదేనా సంసోని శరీరం కూడా కేకలే పాపం చెయ్యాలి. అటువంటి కేకల శరీరం చేస్తుంది. జాగ్రత్త. నీ పొరుగు వారిని ఏది నీవు ఆశింపకూడదు. ఏమని కేకలేస్తుంది నీ శరీరం చెప్పండి. అది నీకే తెలియాలి. ఏమని శరీరం నీ శరీరం కేకలేస్తుంది కదా చెప్పండి, వేస్తుందా? కడుపు ఆకలేస్తుంది అనుకోండి, పెట్టరా అన్నం పెట్టరా. చూడండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు కేకలేస్తుంది. అర్థమైందండి? పాపం కోసం నీ శరీరం కేకలేస్తుంది. భక్తి లేదు నీ హృదయంలో. కాబట్టి కొంతమంది చాలా మంచి ఆశ కలిగి ఉన్నారు. మత్స్వార్త 10:35 జబదయి కుమారుడు తల్లి జబదయి కుమారుడు యాకోబును యోహానును అతని యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగుదల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా, ఆయన నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడవైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని. ఈ తల్లికి ఉన్నటువంటి ఆశ ఏంటి? యాకోబు యోహాను తల్లికి ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ? ఒకడు కలెక్టర్ అయిపోవాలి, ఒక డాక్టర్ అయిపోవాలన్నారా? అయ్యా మా పెద్ద పిల్లడికి ఇల్లు లేదండి, ఇల్లు అవుతుంది. మా పెద్ద పిల్లడికి ఇద్దరు ఆడపిల్లనండి, మా బాబన్న పుట్టాలి మూడో వాడు అన్నీ అడుగుతుందా? కాబట్టి కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఇద్దరు ఆడపిల్లలే. ఇద్దరు ఆడపిల్లలు అంటే అది మొబైల్లో కెట్టేస్తారు బయటికి. మొక్కలే బయటికి కెట్టి సాల్వ్ వేస్తున్నారు. ఒక ఆవిడకి 3 మొక్కలు, ఒక ఆడపిల్ల, ఆవిడ పొలం ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అయితే ఈ మధ్యలో ఆవిడ కొంచెం సిక్ అయిపోయింది. సిక్ అయ్యి కరెన్సీస్ వచ్చి చెయ్యకాలం పనిచేస్తుంది. నాకు దానికి పరిస్థితి అయింది. ఇంక ఎవరైనా వచ్చి పరిచయం చెయ్యాలి. ప్రజెంట్ ఒక కోళ్ళ దక్కింది. ఇంకా ఇద్దరు కొడుకుండు. ఈవిడంది మీరు కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి, మేము ఒక నెల మీరు ఒక నెల మీరు ఒక నెల అని ఈవిడంటే అలాంటారు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, నేను తీసుకెళ్ళమన్నారు. అయితే ఒక పని చేద్దాం, ఈ ఓల్డ్ హౌస్ లో జాయిన్ చేయాలి. నెలకి ఎంతో పంపించి ఎక్కడ జాయిన్ చేయాలో ఓల్డ్ హౌస్ లో పెడదాం. లేదంటే ఎక్కడైనా ఒక ఇల్లు తీసి ఆ ఇంట్లో అతన్ని భార్య భర్తలు పెట్టి వాళ్ళకి వంట చేయడానికి, ఆవిడకి పరిచయం చేయడానికి ఒక మనిషిని పెడదాం. ఎవరెవరో చెప్పండి, ఎవరమ్మా? మగపిల్లలు చెప్పండి. ఎవరు మగపిల్లలు? మొగలు అంటే ఇష్టం. నాకు ఇష్టం అనుకోండి, తెచ్చుకున్నాం ఒకళ్ళని. ఒక ఆడేం అతడికి చూడండి, వరల్డ్ హౌస్ లో పెడదాం అంటున్నారు. చూడండి ఎంత దాడి. ఇటువంటి అడిగింది ఆవిడ, అడిగిందమ్మా, అడిగిందా? అయ్యా అందరూ మా చర్చిలో బంగారు కాడేసి వస్తున్నారు, మాకు నాకు తాడు లేదని అడిగిందా? ఏమడిగింది? వాళ్ళ మందికి ఇదే బంగారం పీల్చుంటున్నాం మందికి, బంగారం బంగారం బంగారం. ఏది ఇది? ఇదొక ఆశ. వాళ్ళ మందికి బట్టలు పిచ్చి ఉంటుంది. ఏం పిచ్చండి? బట్టల ఆశ. అసలే ఒక చిన్న షాప్ లోకి వెళ్తే శారీస్ కవరేస్తాడు, ఎక్కువ డబ్బులు పెట్టేయాలి. ఏమిటేయాలి? అదేమో రోడ్డు పక్క కొనేసి లేత షాప్ లో పెట్టేస్తాడు, లైట్ వేసి అది వేసి డబ్బులు కిందట. చూడండి, ఆశ ఆశ. ఈ తల్లందే, అయ్యా ఒకడు మీ కుడి వైపున దేవునితో ఉంటాయి. ఆమెకుండి ఆశ ఏంటంటే వాళ్ళ పిల్లలు నరకబోతులు కాకూడదు. ఏం కాకూడదండి? నరకబోతులు కాకూడదు. మరి నీకు ఏ ఆశ ఉందో ఒకసారి ప్రశ్నించి నీ పిల్లల నిత్యత్వం గురించి ఆలోచిస్తున్నావా? రేపు యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు నా పిల్లలు ఎత్తబడాలి ప్రభు అని ఆశ నీకు ఏమైనా ఉందా? చెప్పండి. అటువంటి ఆశ ఉంటే నువ్వు ధన్యురాలువే. ఈ తల్లి కోరినట్టుగానే జరిగింది. మొట్టమొదటి హత సాక్షిలో చనిపోయింది ఎవరు? యాకోబు. లాస్ట్ చనిపోయింది ఎవరు? యోహాను. యేసు ప్రభు ఆశను తీర్చాడు. మరి నీకు ఎటువంటి ఆలోచన? ప్రభు నా పిల్లలు నశించుకోకూడదు,
ఆ! వాళ్ళకి మించినారు కానీ కనపడుతున్నాయి. ఈ లోకంలో ఏదోలా బ్రతికేస్తారనుకోండి. ఏదో జాబ్ చేసుకుంటారు. వారి కష్టం కొలది వారు ఉన్నతమైన పదవులు ఆశించొచ్చు, రావచ్చు. అది కాదు. నిత్యత్వము వారికున్నటువంటి అనుకున్న ఆ తల్లికున్నటువంటి ఆశ ఏంటంటే వీళ్ళు నిత్యత్వంలో వాళ్ళ ఆత్మీయత కలిగింది కాబట్టి ఆత్మీయంగా ఆలోచించాలి. అలాగే మనం ఏం ఆలోచిస్తామంటే వీళ్ళకంటే ఎక్కువ ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి. ఆ! లేదు లేదు అటువంటి ఆశలు కాదు. చూడండి లోకాసువార్త 19 వాక్యం. ఆయన సంచరించి హ్మ్. ఎంతో పట్టణంతో ప్రవేశించకుండా పోతుంది. హ్మ్. ఇదిగో సింహపు బుచ్చాలను హ్మ్. ధనవంతుడైన జక్కయ్యను కేరుగలోకి హ్మ్. చేసి ఎవరో అని చూడగలను గాని ఇంకేం ఆశ ఉందండి? యేసు ఎవరో చూడాలి. ఇది ఆశ కాదా? ఆశేనా? ఎప్పుడైతే దేవుని స్వరము ఆ! వింటున్నారా? రోజు వింటున్నారా? దేవుని స్వరం వింటున్నారా? ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరం వినపడతది. ఏదో 2 ముక్కలు ఏదో వినపడదు. 2 ముక్కలు చేయగానే చాలు కుమార్తె అంటట్టు అయితుంది. ఏమంటాడు? చాలు కుమార్తె మోకాళ్ళు నొప్పి వచ్చేసింది పడుకోమ్మ. పొద్దున్నే లేవాలంటారు. పొద్దున్నే చాలా పనుంది మీరు పడుకోమ్మ అంటాడు సైతానొచ్చి. దేవుడు ప్రార్థన చాలంటాడా? ఏదో 3 గంటలు, 4 గంటలు ప్రార్థించినట్టే అసలు దేవుడు చెప్పొచ్చు. ఏంటి మోకరించి 10 నిమిషాలకే చెప్పండి అన్నాడా వీడు ఎప్పుడన్నా? అమ్మా నీ పడుకో అమ్మా ఒక నిమిషం మోకాళ్ళు నొప్పి ఇవన్నీ పట్టడు సైతాను. ఆ! చూడండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో జక్కీకి ఏం ఆశ ఉందండి? ఏమెక్కడండి? ఆశ. ఉందా ఆశ ఉంది? నీ హృదయంలో ఎప్పుడైనా త్వరగా ఏదో పని చేసుకోవాలి. పని సంపాదించి చదువుకోవాలి. ఆశ ఏమైనా కనబడుతుందా? ఈ ఆశ నీలో ఉందంటే నీలో దేవుని అర్థం ఉన్నట్టే. పిల్లలు చెప్పాలి. అనిపిస్తుందా? బైబిల్ చదువుతున్నారా? ఆ! పిల్లలు రావడం స్టూడెంట్స్ అనిపిస్తుందా? లేక బైబిల్ అంటేనే కష్టంగా ఉందా? బైబిల్ అంటే ఏవండీ చింతపండు అన్నం లాగుందా? చింతపండు చారు అన్నం ఉంటదా? చెప్పండి. ఏమనిపిస్తుంది? ప్రార్థన చేస్తున్నాం అనిపిస్తుందా? ఆ మనసు తహతహలాడే మనసు మీకుందా? కోరహ కుమారుడు అనుకున్న మనసు. కొంతమందికి ప్రార్థన మనసు ఉండదండి. కొంతమంది భార్యాభర్తలు కలిసే ప్రార్థన చేస్తారు. ఆ! పిల్లలు పడుకున్న తర్వాత భార్యాభర్త కూడా ఏం చేయాలి పిల్లల కోసం అదొక ఆశీర్వాదం నీకు నువ్వు. ఆ! కాబట్టి జక్కీకి ఆశ ఉంది. మొదటి ఈ ఆశ చెట్టెక్కిచ్చేసింది కదా! ఆయన ఆశ ఆయన చెట్టెక్కిచ్చింది. దేవుడు ఆయన్ని రక్షించాడు. మరి నీకున్నటువంటి ఆశ ఏంటో ఈ రాత్రి ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి. పరిశుద్ధ గ్రంథం నుండి ఏమండి యోహాను సువార్త 20 అధ్యాయము మొదటి వచనం. ఆదివారం నిత్యము చీకటిగా ఉన్నప్పుడు ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేనే మరియ సందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఇంటికి చూచెను. వీళ్ళు ఎవరిని కలుసుకోవడానికి ఆశ అండి? ఇంకా చీకటిగా ఉండగానే పెందలకాడ లేవాల్సింది. ఎప్పుడు లేవాలండి? నువ్వు పెందలకాడ లేవాలంటే పెందలకాడ నిద్రపోవాలి. అంతేగాని రాత్రి 12 గంటలు నిద్రపోతే నువ్వు 3 గంటలు 4 గంటలు నిద్రపోవాలి. కొంతమందికి తొందరగా పడుకోలేదు. అలాగని కూడా ప్రార్థన చేయలేడు. వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, వాళ్ళ విషయాలు, వాళ్ళు ఇలాగ వాళ్ళు అలా చేశారు, ఇది కొన్నారు, ఇది కొన్నారు. ఎన్ని సొల్లు మాటలు 12 ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కదండి. అది పట్టుకుని టైమే చేయలేదు మనం. వీళ్ళు 11, 12 గంటలు పడుకొని ఉదయం 4 గంటలు ఎత్తారా? లేవరు. ఈ స్త్రీలు ఎప్పుడు లేచారండి? ఆశ ఉంది వాళ్ళకి. ఏముందండి? ప్రభు సభ దగ్గరికి వెళ్ళాలి. ఆయన దేహానికి ఏం పోయాలి? సుగంధం పోయాలి. అందులో ఒక ఆమె ఏమంటుంది 15 వచనం యోహాను సువార్త 20:15 వచనం ఆయన ఎక్కడున్నాడో చెప్పి ఆయన మోసుకుపోతానంటుంది. ఆమెకున్న ఆశ ఏంటంటే యేసు ప్రభువుని మోసుకుపోతాను. నువ్వు మోసుకెళ్తావా? నువ్వు సువార్త ప్రకటించగలవా? ఎవరికైనా రక్షణ మోసుకెళ్ళి చెప్పావు. నువ్వు పనిచేసే చోట, మీ కంపెనీలో, మీ ఆఫీసులో, మీ మారు మనసు గురించి చెప్పావు, రక్షణ గురించి చెప్పావు. యేసు ప్రభువుని మోసుకుపోవాలి మనం. ఏం చేయాలండి? యేసు ప్రభువుని మనం మోసుకుపోవాలి. ఈమె స్వార్థ ప్రపంచానికి అందించింది. యేసు లేచాడు అనేటువంటి వార్తని ప్రపంచానికి చెప్పింది ఎవరంటే మగ్దలేనే మరియ. ఆమెకున్న ఆశ ఎటువంటిదో చూడండి. మరి నీకెటువంటి ఆశ? గమనించు ఈ రాత్రి దేవుని గురించి ఆశలు కలిగి ఉండాలి మారు మనసుతో.
ఆ ఈ లోక సంబంధమైన ఆశలతో గడవబడుతున్నావేమో, జాగ్రత్త. అవన్నీ వాడు నిన్ను పాడు చేసి కదా, బైబిల్ చదవాల్సింది, ఏకాంత ప్రార్థన చేసుకోవాల్సింది. ఆ ఇటువంటి ఆశలు కలిగి ఉండాలి కానీ వాళ్ళతో ఊసిపెట్టుకోవడం, వీళ్ళతో ఊసిపెట్టుకోవడం. ఫోన్ చెవికాడ పెడితే ఫోన్ మీటింగ్ పోవాలి. ఈ మెల్లబడిలా వచ్చేద్దాయి కొంతమంది. ఆ ఇలా ఇలా గట్టి మాట్లాడతారు, ఇలా కట్ చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇంకొన్నాళ్ళకి ఏమవుతుంది, మెల్లటగా ఉంటాయి. బండి మీద కూడా చూస్తా ఉంటాయి, చాలా పెట్టేస్తారు కొంతమంది. నాకు భయం, ఇబ్బంది చేయరు. భయపడతారు మాట అక్కగా గతలు కొడతారు. ప్రమాదం కదా, ప్రమాదం ఎప్పుడు చేయకు. వెనకాల ఇబ్బంది, మనకు ప్రమాదం. వ్యర్థమైన మాటలు లేవు. ఈయన ఏమండి, యేసు ప్రభుని మోసుకుపోతానంటే నువ్వు మోసుకెళ్ళాలి సువార్తని, అంతేగాని వ్యర్థమైన మాటలు మోసుకెళ్ళకూడదు కదండి. కాబట్టి రోమపత్రిక 15:20తో కూడా సువార్తను ప్రకటించాలని ఆశ ఆయనకి కలుగుతున్నది. ఆయన ఇచ్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. వారు చూసినని వినని వారు ప్రకటించినని రాయబడిన ప్రకారం క్రీస్తు నామం జరిగిన చోట్లను సువార్తను ప్రకటించవాలని ముఖ్య ఆశ వాడగా చేసి అలా పౌలు గారికి ఏం ఆశ ఉందండి? మీరు ఎవరికైనా సువార్త ప్రకటించారా? ఆశ. నువ్వు వారి మనసు పొందావు, యేసు ప్రభు నీతో మాట్లాడారు, నువ్వు పక్కన షేర్ చేసుకున్నారా? ఆశ ఉందా? అసలు కొంతమంది బయటికి అడుగు పెట్టారంటే మేము క్రైస్తవులు కాదన్నట్టుగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్, వాళ్ళ నడక, వారి యొక్క బాడీ లాంగ్వేజ్, వాళ్ళ పద్ధతులు క్రైస్తవులు కాదన్నట్టుగా కనపడతారు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎలాగుండాలి? సువార్త క్రీస్తులు మోసుకెళ్ళిపోవాలి, క్రీస్తులాగా కనపడాలి, సినిమాటర్లా మనం కనపడతాం. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి, నేను హీరోయిన్ అయిపోవాలి. ఒక పాప అంటుంది నాతో పోతున్నా, నేను ఏదో ఒక హీరోయిన్ అనుకుంటాను కదా అంటారు. సెకండ్ హీరోయిన్ అనుకుంటారేమో అంటుంది. అప్పుడు నేను కూడా హీరోయిన్ అను, నేను కూడా చెప్పమ్మ, నేను కూడా హీరోనే. ఎవరికాదు హీరోలకి అనుకోకపోతే ఎలాగా? ఏమంతేనా? అలా అనకపోతే బాధపడతాయి కదా. ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగున్నారు? ఏంటి మనకున్న ఆశ ఏంటంటే, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కాబట్టి ఇలా తీసుకోవాలని ఆశ. అవి ఏమి లిప్టిక్ వేస్తే అది వేసుకోవాలి, అవి ఏమి డ్రెస్ వేస్తే ఈ ఆశలు ఎక్కువ ఇవ్వాలి. వాడు వాళ్ళకి మేకప్లే కొట్టేసి మొక్కలంతా గ్రో వచ్చేస్తుంది. మారు మనసుకున్నటువంటి దెయ్యాలు పిక్చర్స్ చూడొద్దు, వాళ్ళు దెయ్యాలి. చాలా కొంతమందికి ఈ ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా ఏంటంటే, మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎలాగైపోవాలి, దెయ్యాలాగైపోవాలి. ఎలా కాదు, నువ్వు దేవదూత నాకు ఎలా ఉండాలండి? మగ్ధలేని మరి సువార్తను మోసుకుపోవాలి, నేను నా యేసుని ప్రకటించాలి, లోకంలో లాగా జీవించకూడదు కదా. ఏ భాషలో నీ హృదయంలో ఈ రాత్రి ఏమండి, ఆ యేసుని మోసుకుపోతానంటుంది, ఒక ఆయన సువార్తను మోసుకుపోతానంటున్నాడు కదండి. మరి నీ హృదయంలో ఏం ఆశ ఉంది? నీ హృదయం ఏం కాదు, నీ శరీరం దేనికోసం కేకలేస్తుంది కదా. మారు మనసు పొంది నీవు ఏమండి, యేసు ప్రభు కోసం మాత్రమే నీ శరీరం కేకవేయాలి, నీ హృదయ ఆశ కలిగి ఉండాలి తప్ప ఏమండి భక్తి నేర్చుకుంటా వచ్చేటువంటి గెహాజీ భక్తి నేర్చుకోకుండా డబ్బు మీద ఆశపడి ఏం ఆశ అండి? డబ్బు జాగ్రత్త, మన రేపు కరోనా అయిపోతుంది, అప్పుడు మన డబ్బు మనం రక్షిపోతుంది. కాబట్టి ఈ రాత్రి కాలంలో కోరాహు కుమారుని యొక్క ఆశ దేవుని కోసము, దేవుని మందిరం కోసము, దేవుడిని ప్రకటించాలని వారి హృదయము, వారి శరీరం కేకలేసింది. రాత్రి నీవు ఈ ఆశ కనుగొన్నావు, ఒకసారి పరీక్షించుకో. ఈ రోజు నుంచి ఈ ఆశ మార్చుకో, దేవుని కోసం అంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆయన మన కోసం తను ప్రారంభించాడు, ఆయన దేహం మన కోసం సమర్పించాడు. ఆయన